హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి చిరుజల్లై రానా ధారావాహిక వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు చిరుజల్లై రానా నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. తెల్లవారి అమోఘ కాలేజీలో ఇంటర్వ్యూకి వెళ్ళాలని రెడీ అయింది. సర్టిఫికెట్స్ అన్నీ ఫైల్లో పెట్టుకుంది. నేను ఇంటర్వ్యూకి వెళుతున్నాను, నన్నెవరూ డ్రాప్ చేయని అవసరం లేదు. అది నేను చదివిన కాలేజీనే, కొత్త ఏం కాదు. ఆటోలో వెళ్తాను, ఫస్ట్ డేనే కదా అంటూ ఇంట్లో అందరూ వినేలా చెప్పింది. సరే అన్నారు. ఆమె గదిలోకి వెళ్ళి డోర్ పెట్టుకున్నప్పటి నుండి అందరికన్నా ఎక్కువగా భయపడింది కాసులదేవినే. అందుకే ఆమె గొంతు ఎక్కడా వినిపించట్లేదు, మనిషి మాత్రమే కనిపిస్తుంది. హారతి నెమ్మదిగా కూతురు దగ్గరకు వెళ్ళి, అమ్మా అమ్మోఘ, నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదని అనుకోకు. నీకంటూ సొంత సంపాదన ఉంటే మంచిదే, కాదనను. కానీ అంటూ ఆగింది. ఏంటమ్మా, ఏంటో చెప్పు, ఎందుకాగాం అంది అమోఘ. నీకెలా చెప్పాలో తెలియటం లేదు. ఇది ఆడిన మాట తప్పని హరిశ్చంద్రుడు బ్రతికిన కృతయుగం కాదు. ఒకే మాట ఒకే బాణమన్న శ్రీరాముడి త్రేతాయుగము కాదు. కృష్ణుడు భగవద్గీత చెప్పిన ద్వాపరయుగం కాదు. నోటికి వచ్చినట్టు మాట్లాడే కలియుగం. ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో, అంటే దర్శన్ దగ్గర లేవు కాబట్టి ఇలా బయటకు వెళ్ళడం అంత బాగుండదేమో. బయట నువ్వు అనుకున్నంత అందంగా ఉండదు, తలో మాట అంటారు. అదే నా బాధ అంది. ఇంట్లో కూడా మనం అనుకున్నంత అందంగా ఉండదులేమ్మా. కాకపోతే మనం అలా అనుకుంటాం. బయట కన్నా ఇంట్లోనే ఎక్కువగా కుట్రలు కుతంత్రాలు, మాటలతో హింసించుకోవటాలు, లేదంటే మాట్లాడకపోవటాలు, ఈగోలు ఉంటాయి. అవే బాగా బాధిస్తాయి. నీకు ఇంకో విషయం కూడా చెప్తాను. ఆకలి లేకుండా తినే అన్నం, అర్హత లేకుండా పొందే గౌరవం మంచిది కాదు. బయట నాకేం కాదు, నన్ను వెళ్ళని అంది అమోఘ. సరే వెళ్ళు, జాగ్రత్త అంటూ గేటు వరకు తోడుగా వెళ్ళింది హారతి. అమోఘను బయట వరకు వెళ్ళనిచ్చి, అమ్మయ్య, అమోఘ వెళ్ళింది, ఇక నేను మాట్లాడొచ్చులే అనుకుని, నాకు మీ పద్ధతి ఏమీ నచ్చలేదు వదిన. అమోఘ తానా అంటే తందానా అంటున్నారు అంది కాసులమ్మ. ఏమంటున్నావు వదిన అంది హారతి. నువ్వు కానీ అన్నయ్య కానీ గట్టిగా 4 మాటలు మాట్లాడి అమోఘను తీసుకెళ్ళి అత్తింట్లో వదలలేకపోతున్నారు. ఇప్పుడు చూడు, జాబ్ వెతుక్కుంటూ వెళుతోంది. అవసరమా అంది కాసులదేవి. ఇదంతా నాకు తెలిసిందేగా, ఇప్పుడు కొత్తగా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు వదిన అంది హారతి. ఏం లేదు వదినా, నువ్వు మా అన్నయ్య ఏదో ఒకటి చేసి అమోఘను దర్శన్ దగ్గరకు పంపించకుండా బాగా నాంచుతున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడిక ఉద్యోగం వస్తే దర్శన్ దగ్గరకు వెళుతుందా? అసలు అక్కడ ఏం జరిగిందో ఇన్ని రోజులైనా మీరెందుకు తెలుసుకోలేకపోతున్నారు? భయపించో బుజ్జగించో ఏదో ఒక రకంగా వాళ్ళింటికి పంపితే చచ్చినట్టు కాపురం చేసుకోదా అంది. ఏంటి, చచ్చినట్టు కాపురం చేసుకోవాలా? అదే నీ కూతురైతే నువ్విలాగే ఆలోచిస్తావా వదిన? అక్కడో ఇక్కడో చావు, నీకు నచ్చినట్టు మాత్రం ఎక్కడా ఉండకు, అలా ఉండే హక్కు నీకు లేదు అని చెబుతావా? చెప్పు వదిన, నువ్వైతే చెబుతావా? నువ్వు కూడా ఒక కూతుర్ని కన్న తల్లివే కదా. అయినా అమోఘ వచ్చినప్పటి నుండి నీకంతా తెలుసు. ఎన్నో రకాలుగా అడిగి చూసాం. పూజలో కూడా వాళ్ళు మనం కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. కానీ సమస్య ఏంటో అటు దర్శన్ వాళ్లకు చెప్పలేదు, ఇటు అమోఘ మనకు చెప్పలేదు. అప్పటి నుండి నేనెంత మానసిక వేదన పడుతున్నానో నీకు తెలుసు. తెలుసు కూడా ఇంకా ఎందుకు ఈ మాటలు అంది హారతి. నేను చెప్పేది నీ మంచికే, అర్థం చేసుకోవదినా అంది కాసులదేవి. ఇందులో నా మంచి ఏముంది వదిన? అక్కడ నాకు నచ్చలేదు అని నా కూతురు అంటున్నప్పుడు అది విని కూడా నీకు నచ్చినా నచ్చకపోయినా అక్కడే చావు అని నేను నా కూతుర్ని చంపుకోవాలా? ఏం జరిగిందో కూడా పైకి చెప్పుకోలేక నిస్సహాయ స్థితిలో ఉన్న కన్న కూతుర్ని నువ్వైతే మెడపట్టి బయటకు గెంటేస్తావా? ఇంట్లో ఉంచుకోవా? కాస్త కూడా ఊపిరి తీసుకొనివ్వవా? ఇదే నా తల్లితనం అంటే అంది హారతి. అలా అని కాదు వదినా, ఎవరైనా ఆడపిల్లను పుట్టింట్లో ఉంచుకోరు కదా, ఉంచుకుంటే నలుగురు ఊరుకోరు కదా అంటూ నసిగింది. నలుగురి కోసం నేను మాత్రమే బ్రతకాలి, నీతో నాకు పని లేదు అని అమోఘను నేను తరిమేస్తే అప్పుడు నీకు బాగుంటుందా? అయినా నువ్విన్ని రోజులు బాగానే ఉన్నావు వదినా, ఇప్పుడే ఏమో అయింది నీకు.
అది ఉద్యోగానికి వెళుతుందని తెలియగానే మారిపోయావో లేక ఇంకేమో నాకు తెలియదు. కానీ నేను మా అమ్మల కాలంలో ఉండదలుచుకోలేదు. నాకు నా కూతురు ముఖ్యం. అది బాగుండాలి. అది ఎక్కడున్నా మనస్సుతో బ్రతకాలి. ఇది నేను బాగా ఆలోచించి చెబుతున్నాను అంది హారతి. సరే వదినా, అలాగే కానివ్వు. నీ కూతురు నీ ఇష్టం అంది కాసులదేవి. నా ఇష్టం కాదు వదినా. ఒక్కోసారి మనకు తెలియకుండానే బాధలొస్తాయి. కానీ బాధల్లో ఉన్న వాళ్ళని బ్రతకనివ్వాలి. భయపెట్టకూడదు. మనసుకు కష్టం కలిగేలా మాట్లాడకూడదు. మనం కూడా రేపు ఎలా ఉంటామో మనకే తెలియదు. అందుకే మౌనంగా ఉండాలి. అమోఘకు కూడా మంచి రోజులొస్తాయేమో అంది హారతి. అయ్యో, ఎందుకు రావోదినా? తప్పకుండా వస్తాయి. నేను వెళ్ళి మౌక్తికతో నీకు కాఫీ పంపిస్తాను అంటూ వెళ్ళింది కాసులదేవి. బయటకు వెళ్ళిన అమోఘ కొద్దిసేపు రోడ్డు మీద నిలబడి ఆటో రాగానే ఆటోలో కూర్చుని కాలేజీకి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి కాలేజీలో ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ఇంటర్వ్యూ చేస్తున్న రూమ్లో ఒక ప్రిన్సిపల్, ఒక డైరెక్టర్, ఒక ప్రొఫెసర్ ఉన్నారు. అమోఘ మే ఐ కమిన్ సార్ అంటూ గదిలోకి వెళ్ళింది. వాళ్ళు కూర్చోమ్మా అనగానే కూర్చుంది. ప్రిన్సిపల్ అమోఘ సర్టిఫికెట్స్ చూసి సాటిస్ఫై అయ్యారు. అందులో ఆమె ఆ కాలేజీ స్టూడెంట్ అవడంతో సంతోషపడ్డారు. ఆమె ప్రొఫైల్లో మార్క్స్ పర్సంటేజ్ చూసి వాళ్ళ జాబ్కి ఆమెను ఓకే చేశారు. నెక్స్ట్ డే రమ్మన్నారు. సంతోషంగా బయటకు వచ్చి ఓ గంట సేపు తేరుకోలేకపోయింది అమోఘ. ఆ తర్వాత ఆటోలో కూర్చుని ఇంటికి వెళుతూ ప్రతీకకు ఫోన్ చేసింది. నాకు మా కాలేజీలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ వచ్చింది ప్రతీక అంది అమోఘ. ప్రతీక అమోఘకు కంగ్రాట్స్ చెప్పి గోయ్ హెడ్ అమోఘ అంది. నాకిప్పుడు చాలా బాగుంది ప్రతీక. నేను పీల్చే నా ఊపిరి, మాట్లాడే నా మాటలు నాకు చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. నిజంగా నేనెప్పుడూ ఇలా లేను. పెళ్ళికి ముందు అనుకున్నాను పెళ్ళయ్యాక ఇలా ఉంటానేమో అని. కానీ లేను. ఇప్పుడున్నాను. నేనిప్పుడు చాలా చాలా హ్యాపీ అంది అమోఘ. నీ వాయిస్లో అది బాగా వినిపిస్తుందిలే అమోఘ. నువ్వు చెప్పనవసరం లేదు. నీకేం కావాలో ఇప్పుడు దొరికినట్టుంది. అందుకే ఈ ఆనందం అంది ప్రతీక. కావచ్చేమో. ఈ ఫీలింగ్ నాకు చాలా చాలా బాగుంది. ఒకసారి నీ దగ్గరకు వస్తాను అంది. తప్పకుండా రా. ఈసారి వస్తే వెంటనే వెళ్ళొద్దు. ఒక నైట్ అంతా నా దగ్గర ఉండేలా రా. ఇద్దరం చాలా మాట్లాడుకోవాలి. నాకు పెళ్లి చేస్తారట. నీకు అబ్బాయిని చూపిస్తాను. నా ల్యాప్టాప్లో ఉన్నాడు అంది నవ్వి ప్రతీక. ఓకే, వస్తాను అంటూ అమోఘ ఆటో దిగి ఇంట్లోకి వెళ్లే వరకు ప్రతీకతో మాట్లాడుతూనే వెళ్ళింది. అమోఘ ఇంట్లోకి వెళ్లడం అందరికన్నా ముందుగా కాసులదేవినే చూసింది. గబగబా ఎదురెళ్ళి నీకు ఉద్యోగం వచ్చిందా అంది మెల్లగా. అమోఘ ఆమెనలా చూడగానే చిన్నగా నవ్వి ఏంటి భూతాలత్తా అంత మెల్లగా మాట్లాడుతున్నావు? గొంతుకేమైంది అంది అమోఘ. నన్నలా పిలవకు, కాసత్తా అను. సింపుల్గా బాగుంటుంది అంది కాసులదేవి. నువ్వంత కాసువేం కాదులే అని మనసులో అనుకుంటూ ఎలా పిలిస్తే ఏముందిలే అత్తా, నాకు అలా కంఫర్ట్గా ఉంటే అలా పిలుస్తాను. నువ్వైతే పలకాలి అని అంటుంటే హారతి వచ్చింది. హారతిని చూడగానే అమ్మా అంటూ హారతి మెడ చుట్టూ చేతులు వేసి నాకు జాబ్ వచ్చింది అసిస్టెంట్ ప్రొఫెసర్గా అంది అమోఘ. సంతోషం అమోఘ అంది హారతి. ఇది వినగానే ఇంట్లో అందరూ అమోఘకు కంగ్రాట్స్ చెప్పారు. కాసులదేవి కళ్ళప్పగించి అమోఘనే చూస్తోంది. ఏంటా చూపు తినేసేలా? నువ్వలా చూడకూడదు. ఇదిగో స్వీట్స్ తెచ్చాను. నువ్వు 2 స్వీట్లు తినాలి. ఎంతైనా నువ్వు నాకు చాలా చాలా స్పెషల్ అంటూ కాసులదేవితో 2 స్వీట్లు తినిపించింది అమోఘ. కాసులదేవి మాట్లాడకుండా స్వీట్స్ తిని మౌనంగా ఉంది. అమోఘ కాలేజీ గురించి సమర్తో, తండ్రితో, అమ్మతో మాట్లాడుతూ కూర్చుంది. మౌక్తిక అందరికీ కాఫీ తెచ్చి ఇచ్చింది. ఇన్ని రోజులు నాకేమీ అనిపించలేదు, కానీ నా కూతురులో లేనిది ఏదో అమోఘలో ఉందనిపిస్తోంది. బాధగా ఉంది. చూడలేకపోతున్నాను. నేనిలా ఉన్నానని ఇంట్లో ఎవరికి తెలిసినా బాగుండదు. నన్ను నేను కంట్రోల్లో పెట్టుకోవాలి. అయినా ఉద్యోగం రావడం చాలా కష్టం అంటారే. ఇంత ఈజీనా? ఫైల్ పట్టుకుని అలా వెళ్ళింది, ఉద్యోగం పట్టుకుని ఇలాగొచ్చింది. ఈ పిల్లకన్నీ బాగానే తగులుతున్నాయి. దర్శన్ కూడా అలాగే తగిలాడు. కానీ ఏం లాభం అని మనసులో అనుకుంది కాసులదేవి. మరుసటి రోజు కాలేజీకి వెళ్ళింది అమోఘ. ఆ కాలేజీ సిటీ అవుట్స్కట్స్లో చుట్టూ పచ్చటి పొలాల మధ్యలో ఉంది.
కాబట్టి అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. అమోఘ ఆలోచిస్తూ తన మెమరీస్ని రీకాల్ చేసుకుంటూ అక్కడే కూర్చుంది. ఇంతలో ఆ కాలేజీ ఆయా మంగమ్మ వచ్చి, అమ్మా, ప్రిన్సిపల్ గారు వచ్చారు అని చెప్పగానే అమోఘ ఉలిక్కి పడి లేచి ప్రిన్సిపల్ రూంలోకి వెళ్ళింది. ప్రిన్సిపల్ అమోఘను కూర్చోమని ముందుగా ఆ కాలేజీ గురించి చెప్పాడు. ఆ తర్వాత కాలేజీ టైమింగ్స్, బస్ టైమింగ్స్ చెప్పారు. డైలీ రిజిస్టర్లో సైన్ చేయాలి అని చెప్పారు. ఓకే సార్ అంది అమోఘ. ఆయన ఇక మీరు వెళ్ళొచ్చు అని అనగానే లేచి బయటకు వచ్చింది. నేరుగా లైబ్రరీలోకి వెళ్ళింది. తనకు కావలసిన బుక్స్ కోసం లైబ్రరీయన్ హెల్ప్ తీసుకుంది. అలాగే సిలబస్ కాపీ కూడా తీసుకుంది. అక్కడే కొద్దిసేపు కూర్చుని సిలబస్ కాపీని ముందు పెట్టుకుని క్లాసెస్ షెడ్యూల్ చేయడం ప్రారంభించింది. రోజంతా అలా గడిచిపోయింది. తరువాతి రోజు, అమ్మా, నేను ఈ రోజు నుండి కాలేజీకి ఆటోలో వెళ్ళను, మా కాలేజీ బస్సులో వెళ్తాను. అదిగో బస్సు వచ్చింది అంటూ అమోఘ మౌక్తిక ఇచ్చిన లంచ్ బాక్స్ని బ్యాగ్లో పెట్టుకుంది. ఇంట్లో అందరికీ బై చెప్పి ఆమె కాలేజీ బస్సు దగ్గరకు వెళుతుంటే కాంతి పుంజంలా అనిపించింది. నిన్న మొన్నటి వరకు ఎవరేం మాట్లాడినా పడుతూ ఏమీ తెలియని దానిలో ఉండే ఈ అమ్మాయి ఇంత బాగా ఎలా తయారైంది? ఉద్యోగం వలన? నాకే అనిపించింది కాపురం పోగొట్టుకుని అమాయకంగా వచ్చి పుట్టింట్లో ఉందని. ఇక దర్శన్ దగ్గరికి ఏం వెళ్తుంది? ఇక్కడే ఉంటుంది, వదిన చేసి పెడితే తింటూ. అందరూ కలిసి నా కూతుర్ని పని మనిషిని చేశారు. ఇది నేను చూస్తూ ఎలా ఊరుకోవాలి? ఊరుకోక ఇప్పుడు నేనేం చెయ్యాలి? అమోఘ ఆ రోజు గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకున్నప్పటి నుండి ఏం మాట్లాడితే ఏం చేస్తుందోనని భయంగా ఉంది. లేకుంటే నేను ఇలా సైలెంట్గా ఉండే రకమేనా? చూస్తా చూస్తా ఎన్ని రోజులు ఇలా నడుస్తుందో అని మనసులో కసిగా అనుకుంది కాసులదేవి. అమోఘ కూర్చోగానే బస్సు వెళ్ళింది. అమోఘ రోజు 9:45కి కాలేజీకి వెళ్ళాలి. సాయంత్రం 4:30 వరకు కాలేజీలో ఉండాలి. ఆ తర్వాత కాలేజీ బస్సులో ఇంటికొచ్చేసరికి సాయంత్రం 5 అవుతుంది. ఆమె క్లాసులు చెప్పేది కూడా ఎంఫార్మసీ స్టూడెంట్స్కి. కాలేజీలో అమోఘకు ఉదయం థియరీ క్లాస్ ఉంటుంది, మధ్యాహ్నం ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆమె చెప్పే సబ్జెక్ట్స్ 2. ఒకటి జూరిస్ప్రుడెన్స్, 2 ఫార్మాస్యూటిక్స్. జూరిస్ప్రుడెన్స్ మొత్తం ఫార్మా కమిటీ మెంబర్స్ ఈ షెడ్యూల్స్ కాస్మెటిక్స్ యాక్ట్ గురించి ఉంటుంది. జూరిస్ప్రుడెన్స్ మొత్తం ఫార్మా కమిటీ మెంబర్స్ అండ్ షెడ్యూల్స్ కాస్మెటిక్స్ యాక్ట్ గురించి ఉంటుంది. ఫార్మాస్యూటిక్స్ మొత్తం ఫార్మా ఇండస్ట్రీ గురించి ఉంటుంది. ఉదయం ఏ సబ్జెక్ట్ అయితే థియరీ ఉంటుందో దాని రిలేటెడ్ ప్రాక్టికల్ మధ్యాహ్నం ఉంటుంది. ఫార్మాస్యూటిక్కి మాత్రం బుక్ ఉంటుంది, దాన్ని ఇంట్లోనే బాగా ప్రిపేర్ కావాలి. జూరిస్ కోసం లైబ్రరీకి వెళుతుంది. ఒక్కోసారి తన క్యాబిన్లో కూర్చుని కూడా ప్రిపేర్ అవుతుంది. ఆ కాలేజీలో 3 ప్రొఫెసర్స్, 7 లెక్చరర్స్ ఉంటారు. అందులో ఒకరు ప్రిన్సిపల్, ఒకరు వైస్ ప్రిన్సిపల్. వాళ్ళు చెరొక సబ్జెక్ట్ని టీచ్ చేస్తారు. ఇంకొకరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటారు. ఆయన మేనేజ్మెంట్ శాలరీస్ అకౌంట్స్ చూస్తారు. తర్వాత క్లర్క్ ఉంటారు. ఆయన బస్ ఫీజు, లైబ్రరీ ఫీజు, హాస్టల్ ఫీజు కలెక్ట్ చేస్తారు. ఇకపోతే 2 లేడీ ఆయాలు, 2 వాచ్మెన్లు ఉంటారు. అమోఘ ఆ రోజు ల్యాబ్కి వెళ్ళాక స్టూడెంట్స్కి ఎక్స్పెరిమెంట్ గురించి బోర్డుపై ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ప్రొఫెసర్ మయాంక్ చూశాడు. అతను చాలా రోజులుగా లీవ్లో ఉండి ఆ రోజే వచ్చాడు. అమోఘను చూసిన మరుక్షణమే ఎవరి అమ్మాయి అనుకున్నాడు మనసులో. అమోఘ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయ్యాక అదే ల్యాబ్లో ప్లాట్ఫామ్ దగ్గరకు వెళ్ళి ప్రాక్టికల్ చేపించడంలో నిమగ్నమైంది. అయినా మయాంక్ ఆమెను చూస్తూనే ఉన్నాడు. ఒక అబ్బాయి తెలిసి చూసినా తెలియక చూసినా చూసే దృష్టి ఏదైనా అమ్మాయిలు దాన్ని వెంటనే గ్రహిస్తారు. అది శాపమో వరమో మరి. మయాంక్ చూపుల్లో ఏముందో అమోఘను బాగా గుచ్చుతున్నాయి. ఎక్కడ ఉన్నా వెంటాడుతున్నాయి. భయంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. అలా అని అతను ఆమెనేమీ అనడం లేదు. అవసరమైన దానికన్నా ఎక్కువ దూరమే మెయింటైన్ చేస్తున్నాడు. కానీ అతని కదలికల్లో, చూపుల్లో ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏముందో తెలీదు. అనుక్షణం ఆమెతోనే ఉన్నట్టు అనిపిస్తాడు. అతనికి ఆ కాలేజీలో మంచి పేరుంది. స్టూడెంట్స్ కూడా అతనికి బాగా భయపడతారు, రెస్పెక్ట్ ఇస్తారు. కానీ ఆమె ఎక్కడ కనిపించినా అలాగే ఉంటున్నాడు. అది కూడా నేను నిన్నే చూస్తున్నాను అమోఘ, అది నువ్వు నోటీస్ చెయ్యి అన్నట్టుగా చూస్తున్నాడు. ఆ చూపుల్లో ఏముందో ఆమెకు అర్థం కానట్టుగా ఉంది. మయాంక్ కూడా ఈ అమ్మాయి మెడలో మంగళసూత్రాలున్నాయి, కాళ్లకు మెట్టెలున్నాయి, పెళ్ళయిందా అనుకున్నాడు. అనుకుని ఊరుకోలేదు. అమోఘ గురించి ఎంక్వైరీ చేశాడు. భర్తతో కలిసి లేదని తెలుసుకున్నాడు. ఇంట్లో రాత్రి భోజనాలయ్యాక ఫార్మాస్యూటిక్ బుక్ పట్టుకుని చదువుకుంటూ కూర్చుంది అమోఘ.
మెల్లగా డోర్ తీసుకుని లోపలికొచ్చింది కాసులదేవి. అమోఘ పక్కన కూర్చుని, అమోఘ అంది. చూపులు బుక్ మీదనే ఉంచి, అంది తల ఎత్తకుండానే అమోఘ. రోజూ అడగాలనుకుంటాను, నువ్వు బిజీగా ఉంటున్నావు, అడగట్లేదు. నీకు జాబ్ వచ్చినట్టు దర్శన్కి తెలుసా? మీ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారా? అంది ఆరాగా. అమోఘ వెంటనే, అయ్యో, నీకింకా చెప్పలేదా అంటూ తలెత్తి చూసింది. కాసులదేవి ఉలిక్కిపడి, కాసత్తా కాసత్తను అంది. భూతాలత్త అంటుందేమోనని. అంటాను కానీ నా ఫోన్ పగిలిందిగా అంది అమోఘ. నీ ఫోన్ పగిలిందా? ఎలా పగిలింది? బస్సులోంచి జారి కింద పడిందా? పగలడం అంటే అలా కాదు. నేను దర్శన్ మాట్లాడుకుంటూ ఉంటే వేడెక్కి పగిలింది ఫోన్ అంది అమోఘ. ఆ, అలా పగిలిందా అంటూ కళ్ళ అర్పుతూ చూసింది కాసులదేవి. ఏ, నమ్మట్లేదా అలా చూస్తున్నావు? నువ్వు కూడా హాల్లో సోఫాలో పడుకుని మా మామయ్యతో మాట్లాడుకుంటూ ఉంటావుగా. నీ ఫోన్ ఎప్పుడూ పగల్లేదా అంది అమోఘ. అన్ని మాటలు ఆయన ఎక్కడ మాట్లాడతాడా అమోఘ? నేను తిన్నావా అని అడిగితే తినకుండా ఎలా ఉంటానే అంటాడు. బాగున్నావా అంటే నేను బాగాలేనని నీకు చెప్పాననే అంటాడు. ఏది మాట్లాడినా అంతే. ఇంకేముంది, మాట్లాడడానికి అవకాశం ఇస్తేగా అంది. అవునా? మామయ్యతో నీకంత ప్రాబ్లం ఉందా? మరెప్పుడూ చెప్పలేదు. ఇంత ఘోరం ఎలా తట్టుకుంటున్నావు అంది అమోఘ లోలోన నవ్వుకుంటూ. మగవాళ్ళంతే అమోఘ. మనం కాస్త వాళ్ళ వైపు వెళుతున్నామని తెలిస్తే చాలు, వెనక్కి నెట్టేస్తారు. మా ఆయన అలా కాదులే. నువ్వేమన్నా అందరినీ అనకు, మామయ్యను మాత్రమే అనుకో. అది నీ ఎక్స్పీరియన్స్. నేను చదువుకోవాలి. ఇక నువ్వు వెళ్ళి పడుకో. నిద్ర రాలేదా అంది అమోఘ. వస్తుంది. నేను ఈ రోజు నుండి నీ దగ్గర పడుకోనా అంది కాసులదేవి ఆశగా. ఏంటి, నా దగ్గరా అంటూ దీర్ఘం తీసింది అమోఘ. కాసులదేవి ఉలిక్కిపడి, కాసత్తా కాసత్తా అంటూ మళ్ళీ గుర్తు చేసింది. ఏదో ఒక అత్తలే, నువ్వలా మాటి మాటికి కాసత్తా కాసత్తా అని నాకు గుర్తు చెయ్యకు. నేను పిలుస్తానుగా. అయినా నువ్వు నా దగ్గర పడుకోవడం ఎందుకు? నీకు హాల్లో సోఫా ఉందిగా. నేను రోజు ఫోన్లో మా ఆయనతో ఏం మాట్లాడుతున్నానో వినాలనా? బాలే దొంగవు నువ్వు. కాదు కాదు, అక్కడ దోమలు కుడుతున్నాయి అమ్మోగ. అది ఎవరూ చూడకుండా రోజు నిద్ర లేచి ఇక్కడికి రావాలంటే కష్టంగా ఉంది. కష్టమో సుఖమో ఒక నిర్ణయం తీసుకున్నాక ఓర్చుకోవాలి. ఏంటో ఆ మయాంక్ కన్నా నువ్వే నన్ను ఎక్కువగా అంటూ ఆగింది. మయాంక్ ఎవరు అంది కాసులదేవి. ఎవరో కాదు, అదొక సబ్జెక్ట్. అన్నీ కావాలత్తా నీకు. ఏదో విన్నాను, అదెందుకులే అనుకోవు. అదే నీతో ప్రాబ్లం అంది అమోఘ మళ్ళీ నవ్వుకుంటూ. మరి నేను హాల్లోనే పడుకోవాలా అమోఘ? ఎవరికోసం అత్తా? నీకోసమేగా. నా పక్కన పడుకోలేకనే కదా హాల్లోకి వెళ్ళి పడుకుంటున్నావు. ఆ రోజు రాత్రి ఇంట్లో అందరికీ చెబుతానని ఎంత గొడవ చేశావు. నేను బ్రతిమాలుకోలేదా ఎవరికీ చెప్పొద్దని? అయినా నన్నెంత భయపెట్టావు. ఆ ఒక్క రాత్రి వల్లేగా. లేకుంటే మనిద్దరం ఎంత బాగున్నాం. అదంతా మళ్ళీ గుర్తు చెయ్యాలా అంది అమోఘ. వద్దులే, అదంతా ఇప్పుడెందుకు, నువ్వు చదువుకో అంటూ మనసులో ఎవరిని తిట్టాలో తెలియక వెళ్ళి హాల్లో పడుకుంది కాసులదేవి. కాసులదేవి ఆ గదిలోంచి వెళ్ళాక కాసులత్త అన్నట్టు నిజంగానే దర్శన్కి నేను జాబ్ చేస్తున్న విషయం చెప్పాలా? చెప్పకపోతే ఏవైనా అనుకుంటాడా? వేరే వాళ్ల ద్వారా తెలిస్తే ఏవైనా ఫీల్ అవుతాడా? అయినా ఎలా తెలుస్తుంది? నన్నేమైనా రోజు ఫాలో అవుతున్నాడా? లేక నేనేం చేస్తున్నానో ఎటు వెళుతున్నానో గమనించడానికి ఇక్కడ ఎవరినైనా పెట్టాడా? అంత సీన్ లేదులే. అసలు నేనేం చేస్తున్నానో తెలిసే సమస్య లేదు. అవసరం అంతకన్నా లేదు. అది నాకు తెలీదా? నేను ఇదంతా ఆలోచించకూడదు. రేపు నేను తీసుకునే క్లాస్ గురించి మాత్రమే ఆలోచించాలి. బాగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటూ చదువుకుంటూ కూర్చుంది. ఆ మర్నాడు అమోఘ కాలేజీకి వెళుతూ బస్సులో ఉంది. నిన్న కాసులదేవితో ఫోన్ పగిలిందిగా అని అనడం గుర్తొచ్చి దర్శన్ మనసులో మెదిలాడు. నిజమే, పెళ్లికి ముందు ఒకసారి దర్శన్తో మాట్లాడుతుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఫోన్ పట్టుకుని గదిలో నుంచి బయటకు వస్తుంటే ప్రతీక ఎదురై, ఏది, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అమోఘ అంటూ ఫోన్ తీసుకుంది. అబ్బా, ఏంటే నీ ఫోన్ ఎంత వేడెక్కింది? చూస్తుంటే ఈ వేడికి ఫోన్ పగిలేలా ఉంది.
ఏం మాట్లాడుకున్నారే అంటూ నవ్వింది. చెప్పడానికి గుర్తుండే మాటలా అవి? ఆ మాటల్ని తట్టుకోలేక నా ఫోన్ వేడెక్కింది. అంతకన్నా ఏం లేదు. దానికి కాస్త ఛార్జింగ్ పెట్టు, నేను స్నానానికి వెళుతున్నా అంటూ వాష్రూంలోకి వెళ్ళడం గుర్తురాగానే అమోఘ పెదవులపై చిరునవ్వు కదిలింది. ఎప్పుడొచ్చాడో కాలేజీ బస్సులో మయాంక్ ఉన్నాడు. అది కూడా ఆమె వెనక సీట్లో చూసి ఆశ్చర్యపోయింది. ఇతనేంటి బస్సులో ఉన్నాడు కొత్తగా? ఏ రోజు బస్సులో రానివాడు ఇప్పుడెందుకు వస్తున్నట్టు? ఇది యాదృచ్ఛికమా లేక నా కోసమా? ఇప్పుడు నేనేమనుకోవాలి? చచ, నేననుకోవడం ఏంటి? అతని గురించి అతిగా ఆలోచిస్తున్నానేమో. తగ్గించుకోవాలి. లేదు లేదు, నేను బస్సులో నుంచి దిగేటప్పుడు నేను స్లిప్ కాకుండానే నన్ను పట్టుకుంటాడేమో, అందుకే బస్సులో వస్తున్నాడేమో. ఇది మరీ టూ మచ్. నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? అతని బిహేవియర్ అలా ఉంది మరి. ఆలోచించకేం చేస్తాను అని మనసులో అనుకుంటుంటే ఒక మేడం తల తిప్పి, మయాంక్ సార్, మీరు బస్సులో వస్తున్నారేంటి? మీ కారేమైంది అంది. చిన్న ప్రాబ్లం మేడం, అందుకే బస్సులో వస్తున్నాను అన్నాడు మయాంక్. నేనింకా అమోఘ మేడం కోసం వస్తున్నారేమో అనుకున్నాను అనుకుంది మనసులో. మయాంక్ సార్ యంగ్ అండ్ డైనమిక్, దేన్ని అంత ఈజీగా వదులుకోరు. అమోఘ మేడంని ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో అని ఆ ముగ్గురు మేడమ్స్ అనుకున్నారు. అనుకోవడమే కాదు, అది నిజం కాదని ఒకరు, అదే నిజమని ఇంకొకరు, అదో పెద్ద చర్చలా మారింది. ఆ చర్చ అలాగే నడుస్తోంది. పైకి మాత్రం ఎవరికి వాళ్ళు గుంపనంగా చాలా సైలెంట్గా ఉన్నారు. బస్ బాగా ఓపెన్ ప్లేస్లో వెళుతోంది. గాలి విపరీతంగా వీస్తోంది. ఆమె కిటికీ వేద్దామనుకునే లోపలే మయాంక్ చెయ్యి చాపి కిటికీ మూశాడు. చూస్తుంటే ఇతను నా కోసమే వచ్చినట్టు అనిపిస్తోంది. ఎందుకిలా వస్తున్నాడు? నేనే ప్రపంచంలా నా చుట్టే ఉంటున్నాడు. ఒకచోట జాబ్ చేస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులుంటాయి. నాకెవరి సపోర్ట్ తీసుకోవలసిన అవసరం రాకుండా చేస్తున్నాడు. కాలేజీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే చాలా డీసెంట్గా సాల్వ్ చేస్తుంటాడు. అనుకోకుండా కాలేజీలో కూడా మా ఇద్దరి క్యాబిన్లు పక్క పక్కనే ఉన్నాయి. అది చాలక బస్సులో కూడా నా వెనకే రావాలా? ఏదైనా పని ఉండి, సార్ ఇది కొంచెం చూస్తారా అని అంటే, చూస్తాను, నన్ను అందరిలా సార్ అనొద్దు అంటాడు. నాకు బాగా కోపం వచ్చింది. సార్ అనక ఇంకేమనాలి? మయాంక్ని అందరూ చాలా రెస్పెక్ట్గా మయాంక్ సార్ అని పిలుస్తారు. రెస్పెక్ట్ బాగా ఇస్తారు. ఇతను కూడా అలాగే ఉంటాడు. ఒక్క నాతోనే ఇలా సార్ అనక అరే అనాలా అనుకున్నా మనసులో. నవ్వు కూడా వచ్చింది. మయాంక్ అనామోగా అన్నాడు చాలా సింపుల్గా. అతని వాయిస్ కూడా నాతో మాట్లాడుతుంటే ఉన్నంత మృదువుగా వేరే వాళ్లతో మాట్లాడుతుంటే ఉండదు. డామినేట్ వాయిస్తో ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. నాకు అలా కంఫర్ట్గా ఉండదు సార్. అందరూ ఎలా పిలుస్తారో నేను కూడా అలాగే పిలుస్తాను అని ఆ మాటల్ని అంతటితో కట్ చేశాను. ఆ కాలేజీలో ఒక్క నేనే కాదు, నాతో పాటు మరో ముగ్గురు మేడమ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా నా వయసు వాళ్లే. మాతో పాటుగా చాలామంది అమ్మాయిలున్నారు. ఎవరిని చూడడు, ఎవరితో మాట్లాడడు. ఒక్క నాతోనే ఇలా అని అనుకుంటూ తల తిప్పి వెనక్కి చూసింది. అతను కూడా చూశాడు. హాయ్ అమోఘ, నా కారు బాగుంది, దానికేం కాలేదు, నేను నీకోసమే బస్సులో వస్తున్నా అన్నట్టుగా ఉంది అతని చూపు. ఆ చూపుకి అమోఘ గోబ గుయ్యమంది. తిరిగి ఎప్పట్లా స్ట్రైట్గా కూర్చుంది. కాలేజీ రాగానే అందరూ బస్ దిగి లోపలికి వెళ్లారు. అమోఘ రిజిస్టర్లో సైన్ చేసి నేరుగా క్లాస్కి వెళ్ళింది. అమోఘ మొదట్లో స్టూడెంట్స్కి లీనియన్స్ ఇస్తే సరిగ్గా చదవరని ఆమె వాళ్లతో కాస్త కఠినంగా ఉండేది. అలా ఉండడం వల్ల వాళ్ళు కూడా అమోఘకు బాగా భయపడేవాళ్ళు. ఆ భయం కూడా ఎందుకంటే ఆమె క్లాస్ అయిపోగానే సబ్జెక్టు గురించి క్వశ్చన్ అడిగేది. డైలీ సబ్జెక్టు గురించి స్లిప్ టెస్టులు పెట్టేది. దానివల్ల స్టూడెంట్లో ఆమె మీద భయం పోయి విసుగొచ్చింది. అమోఘ అది గమనించి ఒకరోజు స్టూడెంట్స్కి తన అనుభవాలను కళ్లకు కట్టినట్టు చెప్పడంతో వాళ్లకు బాగా దగ్గరైంది. అమోఘ క్లాస్ అంటే ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇక ఆ రోజు క్లాస్ అయ్యాక ల్యాబ్కి వెళ్ళింది. ల్యాబ్లో మయాంక్ కనిపించి హాయ్ చెప్పాడు. ఆమె కూడా హాయ్ చెప్పింది. సాయంత్రం కాలేజీ అయ్యాక బస్సులో మయాంక్ లేడు. అమ్మయ్యా, ఉదయం వచ్చింది నా కోసం కాదులే, కాదని కూడా అనుకోవడానికి లేదులే అని అనుకుంటూ ఇంటికి వెళ్ళింది. అమోఘ ఇంటికి వెళ్ళేసరికి హారతి పరంపర మాట్లాడుకుంటూ
ముందు హాల్లో ఉన్నారు. సమర్ ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయి మౌక్తికతో కలిసి వంటగదిలో కబుర్లు చెబుతూ ఉన్నాడు. కాసులదేవి పూలు కోస్తూ బయట కుండీల దగ్గర ఉంది. అమ్మాయి వస్తుంది, వెళ్ళి కాఫీ తీసుకురా హారతి అన్నాడు ప్రేమగా అమోఘను చూడగానే పరంపర. మౌక్తిక తెస్తుందిలేండి. అమ్మా మౌక్తి, అమోఘ వచ్చింది, కాఫీ తీసుకురా. నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అమోఘ అంది హారతి. అమోఘ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి తండ్రి పక్కన కూర్చుంది. మౌక్తిక ఇచ్చిన కాఫీ తాగుతూ ఆ రోజు కాలేజీలో జరిగిన విషయాలన్నీ తల్లికి తండ్రికి చెప్పింది. మయాంక్ గురించి మాత్రం చెప్పలేదు. కొద్దిసేపు అయ్యాక, నేను వెళతాను నాన్నగారు, రేపు క్లాస్కి ప్రిపేర్ అవ్వాలి అంటూ లేచి అమోఘ తన గదిలోకి వెళుతుంటే ఆమె వెనకాలే కాసులదేవి పూల కవర్ పట్టుకుని అందులో దారం కూడా పెట్టుకుని వెళ్ళింది. గదిలోకి వెళ్ళగానే అమోఘ కూర్చున్న బెడ్కి ఎదురుగా సోఫాలో కూర్చుని పూలు అల్లుకుంటూ ఉంది కాసులదేవి. ఆమెకు అమోఘతో మాట్లాడాలని ఉన్నా మాట్లాడితే గదిలో నుంచి వెళ్ళమంటుందని బలవంతంగా నోరు మూసుకుని కూర్చుంది. అమోఘ తలెత్తి, ఏమైనా మాట్లాడాలా? ఏమైనా మాట్లాడాలా? మాట్లాడు భూ, పర్వాలేదు అంది. భూ ఏంటమోఘ, నాకు అర్థం కాలేదు అంది కాసులదేవి. బ్రదర్ని బ్రో అంటారు కదా షార్ట్కట్లో, అలాగే నిన్ను భూ అంటున్నాను, భూతాలత్త అని. భూతాలత్త అని అనాలంటే బాగా పొడవు కదా, టైం వేస్ట్ అంది అమోఘ. కాసులదేవి పైకేం మాట్లాడకుండా చిన్నగా నిట్టూర్చి, సరేలే అనుకుని పూలల్లుతూ కూర్చుంది. నువ్వు రోజు శ్రద్ధగా పూలల్లి నువ్వు పెట్టుకుంటావు, నాకు వదినకు అమ్మకు ఇస్తావు. నీకు పూలంటే అంత ఇష్టమా? ఇంటి దగ్గర కూడా ఇలాగే కోస్తుంటావా పూలు అంది అమోఘ. అయ్యో, అంత భాగ్యమా? పని పిల్లను చూసుకుంటూ మా ఆయనే కోస్తాడు పూలు, నన్ను రానివ్వడట్టు. అవునా? అంటే మావయ్యకు పూలకు పనిపిల్లకు లింక్ ఏమైనా ఉందా? ఎందుకు లేదు, సంవత్సరాలు నేను ఆయన పక్కనే ఉంటానా? నన్ను సరిగ్గా చూడనే చూడడు. పనిపిల్ల హాల్ తుడుస్తుంటే, నీ బుగ్గలు బాగా తగ్గాయిరా, చేతులు కూడా సన్నబడ్డాయి, డైటింగ్ చేస్తున్నావా అని దాని చుట్టే తిరుగుతాడు. కిలోలు స్వీట్స్ దాని ఇంటికి పంపుతాడు. ఇదేమని అడిగితే, ఈ వయసులో నన్ను అనుమానిస్తావా అంటాడు. నేను మా నాన్నలాగా నలుపు రంగులో ఉంటానట. నువ్వు చెప్పు అమోఘ, నేను నలుపా? పచ్చటి పసిమి ఛాయనిది, నువ్వు నలుపేంటి? నిన్నేదో మోసం చేస్తున్నాడు మా మావయ్య. మరి పని మనిషిని మార్చకపోయావా? ఎవరొచ్చినా వాళ్లతో అలాగే ఉంటాడు, ఎన్నిసార్లు మార్చానో అంది. అవునా? అయితే మయాంక్ టైప్ కాదన్నమాట అని మనసులో గొణుక్కుంది అమోఘ. కాసులదేవిలో అప్పటికప్పుడే ఫ్రస్ట్రేషన్ మొదలైంది. మగాళ్ళందరూ అంతే అమోఘ, అన్నీ నాకే కావాలి, ఎప్పుడు నన్నే చూడాలి, నా మాటే గెలవాలి, నేననుకున్నదే జరగాలి అనుకుంటారు. నీకు తెలుసలేదో, ఇప్పటి అబ్బాయిల్లో కూడా తాగుబోతుతనం, తిరుగుబోతుతనం, ఇంకా ఇతరత్ర చెడు స్నేహాలు ఎక్కువయ్యాయి. అరే, కొత్తగా ఒక అమ్మాయి నా లైఫ్లోకి వచ్చింది, తన కోసమైనా పెళ్లికి ముందున్న హాబీస్ మానుకుందాంలే అనుకోరు. ఇంకోటి కూడా ఉంది అబ్బాయిల్లో, పెళ్లికి ముందు చేసిన అప్పులన్నీ భార్యలు తెచ్చే కట్నం డబ్బులతో కట్టిస్తారు. అలా కడితేనే వాళ్ళని తనతో ఉండనిస్తారు. పోనీ డబ్బు తీసుకుని ప్రేమగా ఉంటారా అంటే అది లేదు. అమ్మాయిలు జాబ్ చేసి పెళ్లికి ముందు సంపాదించుకుంది కూడా తీసుకుంటారు. అయినా వాళ్ళని సంతోషంగా ఉండనివ్వరు, సుఖంగా తిననివ్వరు, మొత్తం తమ కంట్రోల్లో ఉంచుకుంటారు. అసలు పెళ్లికి ఓ మర్యాద, విలువ, గౌరవం లేకుండా చేస్తున్నారు. నీకు ఇది తెలుసో లేదో, పూర్వకాలంలోనే కాదు, ఇప్పుడు కూడా అబ్బాయిలు భార్యల్ని కొడుతున్నారు, తిడుతున్నారు. ఏంటో ఈ గోల నాకైతే అర్థం కాదు సుమా అంది కాసులదేవి. నాకు బాగా అర్థమైందిలే భూ, ఇక నువ్వు కష్టపడకు, వింటుంటే చెబుతూనే ఉంటావు. నీ గురించే కాదు, బయటవి కూడా చెబుతావు. అన్ని చోట్ల అలాగే ఉంటుందంటావు. మావయ్యను మాత్రం కంట్రోల్లో పెట్టుకోవు అంది నవ్వి అమోఘ. నువ్వలా నవ్వక అమోఘ, ఆయన్ని నేనెలా కంట్రోల్లో పెట్టుకోవాలి? చస్తానని బెదిరించినా కూడా నా కంట్రోల్లోకి రాలేదు. ఎలా చస్తావో చెప్పు, నేనే చంపేస్తా అన్నాడు. ఆయన మనోభావాలతో నేను ఆడుకుంటున్నానట. కాదా మరి? నీకంత కష్టంగా ఉంటే మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్లాల్సింది, ఆయన్నెందుకు అనడం పాపం? వెళితే వాళ్ళు ఏమైనా పెడతారా పాడా? ఆ విషయంలో మీ మామయ్య నయం. మరి అలాంటప్పుడు మామయ్యను ఎంత బాగా చూడాలి? ఏమీ అనకుండా నెత్తిన పెట్టుకోవాలి.
పని మనిషిని చూస్తే చూశాడులే, స్వీట్స్ పంపితే పంపాడులే అని అనుకోవాలి. అనుకోలేనమ్మోగా. నువ్వేమైనా అను. ఈ విషయంలో నా మనసు బద్దలైందంటే నమ్ము, ఇది నా కూతురితో కూడా చెప్పుకోను. అదే బూ, నే చెప్పేది కూడా. అంత ఈజీ కాదు మనసులో ఉన్నది చెప్పుకోవడం. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. విన్నవాళ్ళకి అసలే ఉండదు. ఏ మనసులో ఏ కొరత ఉందో ఎలా తెలుస్తుంది? చెబితేనే కదా తెలుస్తుంది. చెప్పినా అర్థమవుతుందా? నువ్వు చెప్పేది నిజమే అమోఘ. నీతో మాట్లాడుతుంటే మనసు కాస్త తేలికైంది నాకు. ఇక్కడి నుండే వెళ్ళాలనిపించలేదు. వెళ్ళకపోతే ఎలా భూ? అదిగో నా ఫోన్ చూడు, ఫుల్ ఛార్జింగ్లో ఉంది. అక్కడ నా కాల్ కోసం దర్శన్ రెడీగా ఉంటాడు. నువ్విక్కడే ఉంటే నేను బయటకు వెళ్ళి మా ఆయనతో గంటలు గంటలు మాట్లాడలేను. కొత్తగా పెళ్ళైన వాళ్ళం, నీకు తెలియనిదేముంది? సరే, ఈ పూలు పెట్టుకో, నే వెళ్తాను అంటూ కాసులదేవి లేచి అమోఘకు పూలిచ్చి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళాక అమోఘ ఫోన్ పట్టుకుని, ఏంటో ఈ ఫోన్కి ఛార్జింగ్ పెట్టే తీరికే లేదు నాకు, ఛార్జింగ్ జీరో అని అనుకుంటూ ఆ ఫోన్ తీసి పక్కన పడేసి చదువుకుంటూ కూర్చుంది. చిరుజల్లై రానా శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.